తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. తుమ్మల పాపిరెడ్డి గారు ఉన్నారు సార్. మాజీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ గారు, నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1 మంత్ అవుతుంది. ఈ 1 మంత్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి? ఇప్పుడు ఈ రోజుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు అవుతున్నది. నెల రోజులలో మనం ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన శైలి కానీ ధోరణి కానీ చూస్తే కొంత ఇది ప్రజలకు అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నది. అంతకుముందు ప్రధానంగా పోయిన ప్రభుత్వం మీద వచ్చిన ముఖ్యమైన విమర్శ ఏంటంటే ఆ ప్రభుత్వ వ్యవహార శైలి కానీ అప్పటి ముఖ్యమంత్రి వ్యవహార శైలి కానీ అనేక విషయాలలో ప్రజలకు అందుబాటులో లేదు, ప్రజల సమస్యలను అది వినలేదు, ముఖ్యమంత్రి ప్రజలను కలవలేదు, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య బాగా ఇది దూరం పెరిగింది, ప్రజల సమస్యలను ఆ ప్రభుత్వం పట్టించుకోలేదని ఒక తీవ్ర ఆగ్రహం ప్రజలలో ఉండే. ఆ ఆగ్రహం ఆ ప్రభుత్వం ఆ పార్టీ ఓడిపోవడానికి ఒక ముఖ్య కారణంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ 30 రోజుల పరిపాలనలో అంటే ఈ ఏదైతే నెల రోజుల పరిపాలన కాంగ్రెస్ వచ్చిన తర్వాత పోయిన నెల 7న వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసినారు. ఇవాళ 6వ తారీఖు అంటే దాదాపు నెల రోజుల వ్యవధిలో ఇప్పుడు చేసింది మనం చూస్తుంటే ఏంటంటే ప్రభుత్వంలోని మంత్రులు కానీ అధికార యంత్రాంగం కానీ సాధ్యమైనంత వరకు ప్రజలకు దగ్గరగా ఉండాలి, ప్రజలను కలుసుకోవాలి, ప్రజల యొక్క సమస్యలను వినాలి, ప్రజల సమస్యలను విని వాటి పరిష్కారం కోసం ప్రయత్నాలు చేయాలి. దానికోసమే ఈ ప్రజలను కలుసుకోవడానికి దర్బారు పెట్టడం, ప్రజల యొక్క సమస్యలను స్వీకరించడానికి వాళ్ళు ఒక ఫార్మాట్ తయారు చేసి దాని ప్రకారం నింపి ఇవ్వని చెప్పడం, అది కూడా పెద్ద ఎత్తున ప్రజలు దాన్ని కలెక్ట్ చేసుకోవడం. ఈ ఇవాళ వరకు కూడా వాళ్ళు ఒక కొత్త 6 ప్రామిసెస్ ఏవైతే 6 ప్రామిసెస్ ఉన్నాయో వాటి కోసం ఒక సమగ్రమైన ఒక వివరణ కోరుతూ ప్రజలందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అది ఈ రోజు వరకు వాళ్ళు అప్లై చేసుకోవడానికంటే ప్రజలు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇట్లా ఈ రకరకాల కార్యక్రమాలు చూస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదో ఇది ఈ నెల రోజులలో మనం ఒక శైలి చూస్తే మాత్రం దాదాపుగా ఇది ప్రజలకు దగ్గర కావాలి, ప్రజలతోని మమేకం కావాలి, ప్రజలలో ఉన్న సమస్యలను తెలుసుకోవాలి, సాధ్యమైనంత వరకు వాటి పరిష్కరించాలి. అయితే ఈ పరిష్కారంలో సాధ్యమైనంత వరకు ఎటువంటివి ఉంటాయంటే కొన్ని ఆర్థికంగా సంబంధించినవి ఉంటాయి, ఆ పరిపాలన సంబంధించినవి ఉంటాయి, కొన్ని వ్యక్తిగత సమస్యలు ఉంటాయి, అనేక రకాల విషయాలు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం ఇవన్నిటిని కూడా నెల రోజుల అనుభవం తీసుకొని తర్వాత ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజల యొక్క ఫిర్యాదులు ఏమొస్తున్నాయి, ప్రజలు ఎటువంటి సమస్యలతోని వాళ్ళు గత 9.5 సంవత్సరాలలో ఏవైతే పరిష్కారం కాకుండా ఉండి ఇప్పుడు ఈ ప్రభుత్వం దగ్గరికి వస్తున్నారు, ఇవన్నిటిని కూడా ఒక డేటాబేస్ తయారు చేసి మొత్తం కంప్యూటరైజ్ చేసేసి ఆయా మంత్రిత్వ శాఖలకు పంపి ఎంత తొందరగా ఎంత ఇది వీలైతే అంత తొందరగా ఈ సమస్యల పరిష్కారానికి మార్గం పెట్టాలి. ఎందుకంటే ప్రజలు ఓటేసేటప్పుడే అనేకమైన ఆశలతోని ఆ పేన ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికల ప్రచారంలో అనేక వాగ్దానాలు చేసి ఉన్నది. కాబట్టి ఒకవైపు పరిపాలన సౌలభ్యం, పరిపాలనలో మెరుగులు చేస్తూనే ప్రజలకు దగ్గర అవుతూనే ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజల సమస్యలు ఏంటివి వాటి మీద దృష్టి పెట్టి ఆ సమస్యలను పరిష్కరిస్తే మాత్రం గవర్నమెంట్కు మంచి పేరు వస్తుంది. ఇంకొక వైపు ప్రజల యొక్క సమస్యలు కూడా చాలా కాలంగా అవి పెండింగ్లో పడిపోయి ఉన్నాయి. కాబట్టి వాటిని ఎంత త్వరగా పరిష్కరిస్తే ప్రజలకు కూడా అంత మేలు జరుగుతుంది.